హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మిస్సెస్ 360 వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్లో సరికొత్త రెసిపీ అనేది మీ ముందుకు తీసుకురాపోతున్నాను. అదే చికెన్ చేపల పులుసు. ఈ రెసిపీ కోసం మన వీడియోని ఫాలో అయిపోండి. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మిస్సెస్ 360 వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్లో చికెన్ చేపల పులుసు అనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా చేయాలనేది మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు మన వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. ఈ చికెన్ చేపల పులుసు టేస్ట్ ఎలా వచ్చింది అండ్ పీస్ ఎలా ఉడికింది అనేది మీతో నేను చెప్తున్నాను. చూడండి, ఈ ముక్క అనేది మనకి చాలా స్మూత్గా అనేది ఉడికిపోయింది. ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఈ రెసిపీ కోసం మన వీడియోని అండ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకున్నాము. గ్యాస్ ఆన్ చేసుకుని కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం తరుక్కు పెట్టుకున్న ఉల్లిపాయలు అనేది ఈ ఆయిల్లో యాడ్ చేసేయండి. ఉల్లిపాయలు మనం మగ్గుతున్నప్పుడు కొంచెం దీనికి కరివేపాకు అనేది యాడ్ చేసేయండి. ఈ కరివేపాకు ఉల్లిపాయలు అనేది మనకు కొంచెం మగ్గాలి. మనం ఇంకో సైడ్ ఒక ప్యాన్ తీసుకుని ఇప్పుడు దీనికి చికెన్ కావాల్సిన మసాలాలు మనం తయారు చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కొన్ని మెంతులు అనేది ఇందులో యాడ్ చేయండి. కొంచెం ఈ మెంతులు మనకి బ్రౌనిష్ కలర్లో రావాలన్నమాట. తర్వాత దీనికోసం కొంచెం జీలకర్ర, ధనియాలు, లామొగ్గులు అనేది ఒక 5-6 వేయండి. తర్వాత యాలక్కాయలు అనేవి 2, దాల్చిన చెక్కలు ఒక 3, తర్వాత లాస్ట్లో మనకి ఆవాలు అనేది ఇందులో యాడ్ చేసేయండి. ఇవన్నీ కలిపి మనకి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ మసాలా దినుసులన్నీ మనకి ఇలా లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చింది కదా, అంటే ఇవి మనకి రోస్ట్ అయిపోయినట్టు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక స్మూతీ పౌడర్ కింద చేసుకోవాలి. మన ఆనియన్స్ కొంచెం ఈజీగా మగ్గడానికి కొంచెం పసుపు అండ్ సాల్ట్ ఇందులో వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ కొంచెం మనకి మగ్గిన తర్వాత ఏం చేయాలంటే మనం ముందుగా కచ్చా పిచ్చాగా దంచుకున్న చిల్లీ పేస్ట్ అనేది ఇంత చిల్లీ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేయాలి. ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఈ ఆనియన్స్లో చిల్లీ పేస్ట్ అనేది మగ్గాలి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే 1 టేబుల్ స్పూన్ ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దీనికి యాడ్ చేయాలి. చూడండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. తర్వాత మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే 1 టమాటా గుజ్జు అనేది తొక్కలు లేకుండా నీట్గా పేస్ట్ చేసుకుని దీనికి మనం యాడ్ చేసేయాలి. ఈ టమాటా గుజ్జు కూడా ఏంటంటే ఇందులోంచి ఫ్లేవర్ పోయే వరకు, పచ్చివాసన పోయే వరకు ఒక 5 or 10 మినిట్స్ అనేది ఈ ఉల్లిపాయల్లో మనం మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం కొంచెం టమాటా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లీవ్ చేసిన తర్వాత మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ అనేది ఈ ఆనియన్ అండ్ టమాటా పేస్ట్కి మనం యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అంతా ఈ చికెన్ని ఇందులో కుక్ చేయాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా మనకి చికెన్ పట్టడం కోసం. ఇప్పుడు ఈ చికెన్ మనం 10 మినిట్స్ చికెన్ వేసి ఇలా లీవ్ చేస్తాం కదా, చూడండి మనకి చికెన్ ప్లస్ వాటర్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ చికెన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది ఇందులో యాడ్ చేసేసి ఈ చికెన్లోంచి వాటర్ అనేది సపరేట్ అయిపోయి ఆయిల్ ఒకటే కనిపించేలాగా దీనిపైన ఏమన్నా మూత పెట్టేసుకుని మనం చికెన్ అనేది ఇంకో 10 మినిట్స్ మగ్గనివ్వాలి. మనం ఇది మూత తీసి చూడండి, ఇది చికెన్ అనేది మనకి ఎలా కుక్ అవుతుందో మనకి వాటర్ అనేది ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయిపోతుంది కదా. ఈ టైంలోనే మీకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోతే ఈ టైంలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కొబ్బరి అన్నానికి పాలు ఎలా ప్రిపేర్ చేస్తామో అలా ప్రిపేర్ చేసిన పాలు ఈ 1 కప్ పాలు, కొబ్బరి పాలు అనేది ఇందులో యాడ్ చేసేయండి. ఇందులో కొబ్బరి పాలు యాడ్ చేసేసిన తర్వాత ఈ కొబ్బరి పాలలో ఈ చికెన్ అనేది ఒక 5 మినిట్స్ అనేది మనకి చికెన్ టేస్ట్ పడడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ దీన్ని మరగనిద్దాం. మనం కొబ్బరి పాలు వేసిన తర్వాత చూడండి ఈ విధంగా మన అనేది ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న సైజ్ రేగిపండు అంత చింతపండు తీసుకుని దాంట్లో కొంచెం రసం అనేది ఈ చికెన్లో మనం యాడ్ చేసేయాలి.
మనం ఇప్పుడు చింతపండు కూడా వేసేసిన తర్వాత మనకి చేపల పులుసు అయితే ఎలా ఉంటుంది, పులుసుగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇది చికెన్ కర్రీ చేపల పులుసులా చేస్తున్నాం కాబట్టి కొంచెం వేడి నీళ్ళు అనేది ఈ చికెన్లో మనం యాడ్ చేయాలి. మనం ఇదంతా ఒక పావు గంట అనేది మనం ఈ చికెన్ ప్లస్ ఈ వాటర్ అండ్ ఈ కొబ్బరి పాలు అన్నీ వేసాం కదా, దాని ఫ్లేవర్ చికెన్ పట్టడానికి దీన్ని కొంచెం మనం చికెన్ని కుక్ చేద్దాం. ఈ విధంగా మనకి చూడండి ఆ వాటర్ అనేది ఎలా మరుగుతుందో. ఆల్రెడీ మనం మసాలాలో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అనేది, ఈ పౌడర్ని అనేది ఇందులో యాడ్ చేసేద్దాం. పౌడర్ ఇందులో యాడ్ చేసిన తర్వాత ఈ పౌడర్ని ఒకసారి కలిసేలాగా మనం మొత్తం తిప్పుకుని దీని ఒక 10 మినిట్స్ అనేది ఈ పౌడర్లో మనం ఈ చికెన్ని ఉడకనిద్దాం. మనం కొంచెం కొత్తిమీర అనేది ఇందులో యాడ్ చేసేసి తర్వాత మనం లో ఫ్లేమ్లోనే ఒక 2 విజిల్స్ వచ్చేలాగా మనం ఇలా కుక్కర్ మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేదాకా దీన్ని కుక్ చేసుకుందాం. 2 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేసి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు చూడండి మనం కుక్కర్ మూత తీసేసిన తర్వాత దీని స్ట్రక్చర్ మొత్తం మనకి చేపల పులుసు లాగానే అనిపిస్తుంది కదా. ఇది ఎక్స్టర్నల్ టేస్ట్ ఇవ్వడానికి దీంట్లో మనకి ఏం యాడ్ చేయాలంటే కొంచెం ఫ్రెష్గా ఉన్న వెన్నపూస అనేది ఒక హాఫ్ స్పూన్ వెన్నపూస అనేది ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో మనం ఏంటంటే కొంచెం కొత్తిమీర తీసుకుని గార్నిష్ చేసుకుంటే మన చికెన్ చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి చికెన్ చేపల పులుసు ఎలా రెడీ చేసామో ఏంటనేది. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడన్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియోస్.